హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడే నేను భక్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా చూశాను. ఈ సినిమాలో రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత మంచి కామెడీ సినిమా ఇచ్చారు. ఇంతకుముందు దుబాయ్ సీన్లో మంచి కామెడీ సీన్స్ మన సునీల్ గారితో ఉండేది. సో సునీల్ గారు, రవితేజ గారు మళ్ళీ స్క్రీన్లో అదే కామెడీని, అదే గ్రేస్ని, సత్య గారి కామెడీ కానీ, మన గెటప్ సీన్ అన్న కామెడీ కానీ, మన రోహన్ కామెడీ కానీ అంతా చాలా బాగుంది. మనం ఇప్పుడు హీరోయిన్స్ కోసం మాట్లాడుకుంటే డింపుల్ హయాతి గారు ఆ యాక్షన్తో మరియు డ్యాన్స్తో, మన అషికా గారు డ్యాన్స్ చాలా బాగుంది. ఇద్దరు చాలా అలరించారు. స్క్రీన్ మొత్తానికి స్క్రీన్ ప్రెసెన్స్ అంతా చూసుకుంటే చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఇప్పటి వరకు మన కిషోర్ తిరుమల గారు ఎమోషన్ని ఇచ్చే అతను ఒక్కసారి కామెడీ ఇస్తే ఎలా ఉంటుందో చూపించారు బాగానే. సో ఈ సంక్రాంతికి రెండో హిట్ వచ్చేసిందని చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ మనశంకర్ వరప్రసాద్ కోసం మనం మాట్లాడుకున్నాం, అది హిట్ కొట్టింది. మళ్ళీ ఇది రెండో హిట్, 2026 సంక్రాంతికి రెండో హిట్. ఈ సంవత్సరంలో కూడా ప్రజెంట్ ఈ రెండు హిట్లే నడుస్తున్నాయి. సో అందరూ ఈ సినిమాని చూడండి, ఎందుకంటే ఫుల్ కామెడీగా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు అదే కామెడీతో, అదే హైలైట్స్తో, సర్ప్రైజింగ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. కార్తీక దీపం సాంగ్ ఫుల్ వైబ్ అయింది. థియేటర్లో అందరూ దానికి డ్యాన్స్ చేశారు, వైబ్ అయ్యారు. సో మొత్తం టోటల్ రివ్యూ మాట్లాడుకుంటే సినిమా బ్లాక్ బస్టర్. సంక్రాంతికి ఇంకో హిట్ పడింది. రవితేజ గారి ఖాతాలో 2026లో ఇంకో హిట్ పడింది. సునీల్ గారి యాక్షన్ కానీ, మరి అలాగే హీరోయిన్స్ కానీ, స్క్రీన్ ప్రెసెన్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ యోయో టీవీ.